పరంధామయ్య పెద్ద వడ్డీ వ్యాపారి. తన దగ్గరికి అప్పు కోసం వచ్చిన వాడి అవసరాన్ని బట్టి వడ్డీ నిర్ణయించేవాడు. ఒకసారి జయరామయ్య అనే రైతు వచ్చి, అయ్యా, నేను నా కూతురి పెళ్లి ప్రయత్నంలో ఉన్నాను. సంబంధం కుదరగానే పెళ్లి ఖర్చులకు 10,000 కావాలి. ముందుగానే మీకు చెబుదామని వచ్చాను. వాయిదాల మీద తీర్చగలను అన్నాడు. అంత పెద్ద మొత్తం జయరామయ్యకు ఇచ్చేవాడు మరొకరు ఊళ్ళో లేరు. అంతేకాక అతనికి ఇది తప్పే ఖర్చు కూడా కాదు. అందుచేత పరంధామయ్య 10,000 సర్దటానికి సమ్మతిస్తూనే వడ్డీ మాత్రం చాలా హెచ్చుగా ఇయ్యాలని జయరామయ్యతో అన్నాడు. అయ్యా, నేనంత వడ్డీ ఇచ్చుకోలేను. అంతగా అయితే ఖాళీగా ఉన్న మా తాతల నాటి భవనం తెగనమ్మి పెళ్లి చేసుకుంటాను అంటూ జయరామయ్య వెళ్ళిపోయాడు. చేతికి చిక్కిన చేప జారిపోయినట్టయింది పరంధామయ్యకు. జయరామయ్య తాతల కొంప దెయ్యాల కొంప అని గట్టి పుకారు లేవదీసి దాన్ని ఎవరూ కొనకుండా చేస్తే అతను దేవుడా అంటూ తన వద్దకే డబ్బు కోసం వస్తాడనుకుని అలాగే పుకారు లేవదీశాడు. జయరామయ్య మరికొన్ని చోట్ల అప్పు పుట్టించే ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాలు ఫలించక ఇల్లు అమ్మకానికి పెట్టేసరికి అది దెయ్యాల కొంప అని విని ఎవరూ కొనటానికి రాలేదు. ఈ సమయంలోనే పరంధామయ్యకు చిరకాల మిత్రుడైన ఒక జమీందారు అతిథిగా అతని ఇంటికి వచ్చి 4 రోజులున్నాడు. అతను జయరామయ్య పూర్వీకుల లోగిలి చూసి ముచ్చటపడి, ఇటువంటి ఇల్లు ఇప్పుడు కట్టేవాళ్ళు లేరు, అమ్మకానికి ఉంటే 1,00,000 రూపాయలు పోసైనా నేను దీన్ని కొంటాను అని పరంధామయ్యతో అన్నాడు. ఆ ఇల్లు అమ్మకానికి ఉన్న సంగతి అతను తన మిత్రుడికి చెప్పక ఆయన వెళ్ళిపోగానే జయరామయ్య వద్దకు వచ్చి, నీ కుమార్తెకు పెళ్లి ఖర్చుల నిమిత్తం నీ పాత ఇల్లు అమ్ముతానన్నావు కదా, ఆ 10,000 నేనే ఇస్తాను, నాకు ఇల్లు రాసివ్వు అని అన్నాడు. జయరామయ్య మందమతి కాదు. పరంధామయ్య ఇల్లు కొంటాననటంలో ఏదో ఎత్తు ఉంటుందని ఊహించి అతను, నాకు అప్పుగా కావాల్సింది 10,000 కానీ ఇంటి ఖరీదు 10,000 అని నేనెప్పుడు చెప్పానండి, కనీసం 50,000 చేస్తుందా ఇల్లు, ధర ఇచ్చుకోగల వాళ్ళకే దాన్ని అమ్ముతాను, మీరు హైరాణ పడకండి అని అన్నాడు. 50,000కు ఇల్లు కొన్నా దాన్ని 1,00,000 రూపాయలకు జమీందారుకు అమ్మి ఇంకో 50,000 లాభం చేసుకోవచ్చు. అందుకని పరంధామయ్య సంకోచించకుండా జయరామయ్యకు 50,000 ఇచ్చి ఆ పాతకాలపు ఇల్లు కొనుక్కున్నాడు. ఏదో అనేసాడే గాని తన పాతకాలపు ఇల్లు 20,000కైనా అమ్ముడవుతుందని జయరామయ్య కల్లో కూడా అనుకోలేదు. అతను తన కూతురికి వైభవంగా పెళ్లి చేసి కొంత పొలం కూడా కొనుక్కున్నాడు. కొద్ది రోజులు గడవనిచ్చి పరంధామయ్య తన మిత్రుడైన జమీందారుకు కబురు చేస్తూ 1,00,000 రూపాయలకు ఇల్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపాడు. ఆ ఇల్లు కొనే ఆలోచన మానుకున్నాను, అది దయ్యాల కొంపని అందరూ అంటున్నారు అని పరంధామయ్యకు జవాబు రాసి పంపించాడు. పరంధామయ్య తాను తీసుకున్న కోతిలో తానే పడ్డాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.